ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఛానల్. మనందరికీ తెలుసు, ది వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ప్లేయర్, మన ఫుట్బాల్ ఛాంపియన్ అయినటువంటి మెస్సీ అయితే హైదరాబాద్కి రావడం జరిగింది. దానికంటే ముందు కోల్కతాకి వెళ్ళారు. కోల్కతాకి వెళ్ళినప్పుడు ఏమైంది, అసలు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు, అసలు హైదరాబాద్ ఫ్యాన్స్ కోల్కతా ఫ్యాన్స్ కంటే ఎందుకు ఎక్కువగా హ్యాపీగా ఉన్నారనేది ఈ వీడియో తెలుసుకుందాం. అయితే మెస్సీ వస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజానికి మనలో చాలామందికి కామెడీ విషయం ఏంటంటే, ఫుట్బాల్ మ్యాచ్ అనేది అసలు ఇండియన్ టీంకో ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, ఫుట్బాల్ టీం ఉంది అనేది కూడా చాలామంది తెలియదు. కానీ మెస్సీ గురించి అందరికీ తెలుసు. ఫుట్బాల్ చూసే ప్రతి ఒక్కరికి మెస్సీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన గోల్స్ అన్ని వేశారనమాట. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇక కోల్కతా విషయానికి వెళ్దాం. కోల్కతాలో ఆయన ఒక స్టేడియంకి వెళ్ళడం జరిగింది. ఆ స్టేడియంలో చాలామంది 1000 నుంచి 12,000 వరకు ఒక్కొక్క టికెట్ తీసుకోవడం జరిగింది. ఈ 1000 టికెట్ ఏదంటే మొత్తం టాప్లో అనమాట. ఆయన కనిపించడమే గగనం అనమాట ఆ ప్లేస్లో కూర్చుంటే. నెక్స్ట్ సీట్ వచ్చేసి కింద మనకి విఐపి తర్వాత మనం కూర్చునే సీట్స్ అవి 12,000, 13,000 అంతవరకు కూడా అమ్మారనమాట. కానీ వాటన్నిటికీ సంబంధించి ఫ్యాన్స్ కూడా సరేలే తీసుకుందాం అన్నట్టుగా తీసేసుకొని గ్రౌండ్కి వెళ్ళి చూస్తే అసలు ఇసుక వేస్తే రాలే అంతమంది మనుషులు వచ్చారు. మరి ఇంతమంది వచ్చిన తర్వాత మెస్సీ ఎంతసేపు ఉంటుంటాడు అనుకుంటున్నారు? 5 నిమిషాలు. 5 నిమిషాలలో పోనీ ఆయన మొహమన్నా కనిపించిందా అంటే ఆ పుణ్యం కూడా లేదు. కోల్కతా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, అయితే పోనీ ఆ ఫ్యాన్స్కి 12,000 పెట్టిన వాళ్ళకి ఏమన్నా అదృష్టమన్నా ఉందా అంటే అది దిక్కు లేదు. ఎందుకంటే ఆయన 5 నిమిషాలల్లా ఆయన చుట్టుపక్కల మొత్తం ఆయన ఫ్యాన్స్ ఎవరెవరైతే టికెట్లు తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా మొహాలు కనిపిస్తలేవు. ఆ సీఎంలు పిఎంలు షారుఖ్ ఖాన్ పిల్లలు, షారుఖ్ ఖాన్కి సంబంధించిన వాళ్ళు అందరూ ఆయన చుట్టుపక్కలనే ఉన్నారు. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ, అరే మరి మేము 12,000 కట్టినాం కదా, మరి మా పరిస్థితి ఏంది, మేము కదా ఫ్యాన్స్ ఆయనకి, మీరు అందరూ అసలు ఎందుకు ఆయనకు అడ్డంగా ఉన్నారు అని చెప్పేసి ఫుల్ అంటే ఫుల్ ఇరిటేట్ అయిపోయారు. అయితే ఒక మ్యాచ్ ఆడతాను అని చెప్పేసి అందరట కోల్కతాలో. కానీ మ్యాచ్ ఆడడం అటు పెడితే ఆ 5 నిమిషాలలో ఆయన అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. మరి ఇంత జరిగింది కదా కోల్కతాలో, మరి ఫ్యాన్స్ అక్కడ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా? చైర్లు ఎత్తేసారు, స్టేడియం బద్దలు కొట్టేశారు మొత్తం. ఒక ఆయన అయితే పూలకుండి పట్టుకొని బయటకు వెళ్ళాడు. నేను పెట్టిన డబ్బులకు నాకు న్యాయం జరగలేదండి, నేను పూలకుండలు తీసుకెళ్తా అని చెప్పి 2 పూలకుండలు కూడా బయటకు తీసుకుపెట్టు. కోల్కతాలో పరిస్థితి అయితే మొత్తం దారుణంగా తయారైంది. అక్కడ ఉన్న వాళ్ళు, నేను మెస్సీని చూడడానికి వచ్చానండి, నా పిల్లాడితో సహా 2 టికెట్లు కొనుక్కుందని, నా పరిస్థితి ఏంటి, పైసలన్నా నాకు రిటర్న్ ఇవ్వండి అని మొత్తం రిఫండ్ కూడా అవుతున్నారు. మరి అందరూ హైదరాబాద్ని ఎందుకు మెచ్చుకుంటున్నారు? కోల్కతాలో అంత అయితే హైదరాబాద్లో దానికి 10% అన్న అవ్వాలి కదా అంటే నో. తెలంగాణ అంటేనే మర్యాదకి పెట్టి పుట్టింది పేరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే, ఆయన మెస్సీ వస్తున్న సమయంలో ఆయన చుట్టుపక్కల ఎవరూ ఉండకుండా ఆయన ప్రజలందరికీ 360 డిగ్రీస్లో కనిపించే విధంగా ఆయన స్టేడియం అంతా కూడా ఫ్యాన్స్ చుట్టూరుగా ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ వరకు నడిపించారు. అదే కాకుండా మనకి ఇక్కడ తెలంగాణ నుంచి 60 మంది, ఒక్కరు 10 లక్షలు కట్టి 60 మంది అలాంటి టికెట్లు తీసుకున్నారనమాట. ఆల్మోస్ట్ చాలా మందికి అసలు కోల్కతాతో పోలిస్తే తెలంగాణలో 60 మంది తీసుకోవడంతో వాళ్ళందరికీ ఒకే ప్లేస్లో ఒకేసారి ఆటోగ్రాఫ్, హ్యాండ్ షేక్ అండ్ అదేవిధంగా ఆయన సిగ్నేచర్ మొత్తం కంప్లీట్గా మనకి ఫొటోస్, హ్యాండ్ షేక్ మరియు ఆయనతో కొద్దిసేపు మాట్లాడడం అంతా చేశారంట. ఈ 60 మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారు? మన ది మోస్ట్ హెరిటేజ్ ప్యాలెస్ అయినటువంటి తాజ్ ఫలక్నుమాకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ తాజ్ ఫలక్నుమాలో ఆయన ఒక డే స్టే చేశారు. అక్కడికి ఈ 60 మెంబర్స్ వెళ్ళి హ్యాండ్ షేక్, ఫోటోగ్రఫీ, అదేవిధంగా ఆయనతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడే అంత కూడా ఉందన్నమాట. మరి తెలంగాణ రాష్ట్ర సీఎం ఇవన్నీ చూసుకున్నారు. అదే కాకుండా డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళకి, అరే నేను ఖర్చు పెట్టిన దానికి న్యాయం జరిగిందిరా అని గుండెల మీద చేసుకొని చెప్పుకునే విధంగా చేశారు. ఇప్పుడు అందరూ కూడా ఎందుకు తెలంగాణని మెచ్చుకుంటున్నారంటే, కోల్కతా గవర్నమెంట్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో తెలంగాణ గవర్నమెంట్ అందులో మేము ఎప్పటికైనా ఫెయిల్ అవ్వము, మేము ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తామని చూపెట్టారు. చాలామంది 150 కోట్లు పెట్టినో 200 కోట్లు పెట్టినో ఏం చేయడానికి, ఆయన వస్తే ఏంది మాకు రాకపోతే ఏంది అనుకున్నారు.
కానీ ఆయన వచ్చినందుకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం మారుమోగిపోయింది. ఆయన ఉప్పల్ స్టేడియంలో నిల్చొని నేను హైదరాబాద్కి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ముందు వెళ్ళిన కోల్కతాలో మాత్రం నాకు చాలా ఇరిటేటెడ్గా అనిపించిందని చెప్పి మీడియా ముందు అఫీషియల్గా చెప్పారు. అంటే తెలంగాణకి సంబంధించి ఇది ఫస్టే కాదు, దీనికన్నా ముందు కూడా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అయినప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అయితే మాకెందుకు అయ్యా అని చాలామంది అన్నారు. కానీ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లలో మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ని ప్లే చేసి ఇతర రాష్ట్రాలకి సంబంధించి ఇతర దేశాలకు సంబంధించిన అమ్మాయిలు మన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ డాన్స్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంచి జరిగింది. కానీ ఇది మాత్రం సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్రం మెస్సీని సగౌరవంగా ఆహ్వానించింది, మిగతా వాళ్ళందరూ దాన్ని తిరస్కరించి దాన్ని సరిగ్గా సక్రమంగా చేయలేకపోయారని చెప్పేసి అయితే కంప్లైంట్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? హైదరాబాద్ అండ్ కోల్కతా ఈ రెండు విషయాలలో ఎవరు కరెక్ట్ చేశారు ఏంటనేది కమెంట్ చేయండి.